హాయ్ వెల్కమ్ టు రేఖా వ్లాగ్స్. నేను ఈరోజు మహారాష్ట్రలో జరిగే ఒక స్పెషల్ పండగ గురించి చెప్పాలనుకుంటాను. ఇది వేల అమావాస్య అంటారు దీన్ని. అంటే పాండురాజుల కోసం జరిపే పండుగ అన్నమాట. ఈ పాండురాజులు ఎక్కడెక్కడ సంచరించిరో దాన్ని మరాఠీ వర్డ్ అంటారు. అది నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ మాత్రం చెప్తాను. నాందేడు, సోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్, ఇట్లా కొన్ని ప్లేసుల్లో వాళ్ళు నిజంగానే సంచరించిరన్నమాట. ఇది ఎందుకు జరుపుకుంటారంటే, ఇది జరుపుకోవడం వల్ల వాళ్ళ పంటలు ఇంకా చాలా బాగా పండుతాయి, ఇది జరుగుతాయి అని నమ్మకం కొద్దీ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారన్నట్టు. ముందుగా ఇందులో ఇది ఎప్పుడు వస్తుందంటే మన డిసెంబర్లో వచ్చే అమావాస్య రోజు వస్తుంది ఇది. అందుకే దీన్ని వేల అమావాస్య అని అంటారు. ఈరోజు ఫస్ట్ ముందుగా ఎవరి చేనులకు వాళ్ళు వెళ్ళి పాలు పొంగిస్తారన్నమాట. ఏంది వీడియో ఇంత స్లో ఉందని అనుకోకండి. నేను కొంచెం మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ రావాలని కొంచెం స్లోగా తీశాను దీన్ని. నేను వాయిస్ ఇవ్వడం ఇదే నా ఫస్ట్ వీడియో. కొంచెం ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎట్లా అంటే చేన్లకు పోతారు. చేన్లకు పోయి ఒక చెరుకు గడలతోని ఒక చిన్న గుడిచెలాగా చేస్తారు అన్నట్టు. ఆ గుడిచెలాగా చేసి వీళ్ళే 5 స్టోన్లు 6 స్టోన్లు కంప్లీట్గా, ఒక 5 ఏమో పాండురాజులు, మధ్యలో థర్డ్ ప్లేస్లో ఉన్నది చూడండి, ఆ థర్డ్ ప్లేస్లో ఉన్నది ద్రౌపదీదేవి అన్నట్టు. వీరు తీసుకొని ఒక ప్లేస్లో పెట్టుకొని క్లీన్ చేసుకొని సున్నంతో వాటికి వేస్తారు అన్నట్టు. సున్నం వేసి తర్వాత మధ్యలో ఒక జాజులా రాసి పసుపు కుంకుమ పెట్టి పూలు పండ్లు ఎవరికి తోచినంత వాళ్ళు, ఎవరికి అన్ని పండ్లతో వాళ్ళు. కానీ కొన్ని మాత్రం మెయిన్ కానీ కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు రేణి గింజలు, ఇక్కడ పిండితో చేసిన దీపాలు, భక్ష్యాలు, పిండితో చేసిన అప్పాలు లాంటివి ఒకటి ఉంటాయి కదా, గోధుమ పిండితోనే కంప్లీట్గా. ఆ చేసిన వాటిని మాత్రం కంపల్సరీ నివేదించాలన్నమాట. పిండితో వేసిన దీపాలలోనే వాళ్ళు పూజ చేస్తారు. ఈ పాండురాజుల పక్కన ఒక కుండ ఉన్నది చూసారా, ఆ కుండని ద్రౌపది అమ్మవారు లక్ష్మిలాగా ఆవాహనం చేసుకుంటారు. దానిపైన కలశం పెట్టి కలశానికి కొద్దిగా స్వస్తిలాగా రాసి అలంకరించి దానికి ఎవరు దోచినంత వాళ్ళ నగల్లాగా వేసుకుంటారు. నగలు వేసుకొని వీలైన వాళ్ళు చీరతో లేకపోతే ఒక నార్మల్ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ వేసి ఆకు వక్క పోకలు వేసి ఒడిబియ్యం పోస్తారు ద్రౌపదీదేవికి అన్నట్టు. ఒడిబియ్యం పోసి మళ్ళీ వీటిని కొంచెం అక్కడ ఆ ప్లేస్లో ఉంచి మిగతా వాటిని మళ్ళీ అవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మంగళ హారతులతోని కర్పూరంతో హారతి ఇచ్చి. ఇది కొంచెం నాకు వాయిస్ చేయడం ఫస్ట్ వీడియో కాబట్టి అంత క్లియర్ అని మాట్లాడలేకపోతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇందులో ఒక స్వీట్ ఉంటుంది, అది కూడా కంపల్సరీ. గోధుమలు బాగా నానబెట్టి పాలు బెల్లం వేసి చేస్తారు ఒక స్వీట్, దాన్ని కీరా అంటారు. ఈ ప్లేట్లో ఉన్నాయి చూడండి, ఒకటి సబ్జా లడ్డు, మరొకటి పల్లీల లడ్డు, ఇంకొకటి అంబెలు అంటారు దాన్ని, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. అంబెలు నార్మల్గా కొంచెం రైస్, పాపడ్, రోటీ, మిగతాది వీళ్ళు హారతి ఇస్తారు. ఈ హారతి కూడా నేను రికార్డ్ చేసిన కానీ వాయిస్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండే, అందుకే నేను ఆ వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది. మరాఠీలో హారతి ఇచ్చారన్నమాట ఆ ద్రౌపది పాండు దేవతలకు. అది నాకు అంత అర్థం కూడా కాలేదు సరిగా. ఇచ్చి దేవులను మేమందరం పసుపు కుంకుమ పెట్టుకొని ప్రసాదం అక్కడ ఉన్న ప్రసాదం కూడా కొంచెం తిన్నాము. ఆ ప్రసాదం తినడం అయిపోయాక మేమందరం కూర్చొని అట్లా చేన్లో, పచ్చని చేన్ల చుట్టూ మస్తు చేన్లు ఉన్నాయి. ఆ ప్లేస్లో ఎక్కువ మేము పోయిన కాడ ఏమున్నాయంటే ఎక్కువ చెరుకు, పల్లి, మొక్కజొన్న అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మహారాష్ట్ర సైడు రైస్ ఎక్కువ ఉండే పొలాలు, మనకి ఎటు చూసినా ఎక్కువ పొలాలు కనిపించాయి. చెరుకు, గోధుమ, జొన్నలు ఇవి ఎక్కువ ఉంటాయి అక్కడ. మహారాష్ట్ర కల్చర్కి మన కల్చర్కి చాలా తేడా ఉంటాయి. మాట్లాడే పద్ధతి, వాళ్ళ డ్రెస్సింగ్, చాలా పూజలు అయితే చాలా వేరు ఉంటాయి అక్కడి. కంప్లీట్ పూజలు వేరుంటాయి. అయిపోయినాక ఇది మా చిన్న బాబు అండి. ఇది లాస్ట్కు దేవుణ్ణి తీపి చేయనీకట అప్పుడే అక్కడనే ఫ్రెష్గా పట్టిన హనీ తీసుకొచ్చి సమర్పించారు. ఇది సబ్జాల దేవుని చేసి సేమ్ మన ఉండ్రాలు, వినాయకుని సమర్పించే ఉండ్రాల లాగానే కానీ సబ్జాలతో వేస్తారు దీన్ని కంప్లీట్గా. ఇది పెరుగుని చిల్కి బాగా అందులో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం మిర్చి వేసి చేసారు. దీన్ని అంబెలు అంటారు. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
ఇది కంప్లీట్ విస్తారం. మేము తిన్న విస్తారం చూడండి. మేము ఎంతమంది వెళ్ళాము. ఇక్కడ ఉన్న అతను మా సీట్లంటూ చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది వచ్చారు. మేము ఆల్మోస్ట్ ఒక 25-30 మెంబర్స్ దాకా వచ్చినాం. మాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.